ఈ వీడియోలో డిఎడ్ మొదటి సంవత్సరం ఐసీటీలో సమ్మిళిత విద్యా ఆశయాల గురించి తెలుసుకుందాం. అన్ని రకాల వర్గాలకు చెందిన పిల్లలందరూ ఒకే పాఠశాలలో చేరేలా చూడడం, వారు కొనసాగేలా చేయడం, ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని కలిగించి మేము కూడా నేర్చుకోగలం అనే నమ్మకాన్ని కలిగించడం, బాలలకు గల హక్కులను పరిరక్షించడం, మధ్యలో బడి మానివేసిన సొంత కారణాల చేత బడికి దూరంగా ఉన్న పిల్లలందరికీ చదువుకునే అవకాశం కల్పించడం, లింగ వివక్ష లేకుండా అందరికీ ఒకే విధమైన విద్య అందేలా చూడడం, పిల్లల స్థాయిని బట్టి తగు విధంగా తోడ్పాటును అందించడం, అంటే అందరికీ ఒకే విధంగా బోధించడం కాకుండా బహుళ బోధనా విధానాలను అవలంబించడం. హెచ్ఐవి, ఎయిడ్స్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులకు మిగిలిన విద్యార్థులతో పాటు సమాన అవకాశాలను కల్పించడం, బహుభాషా నేపథ్యం గల పిల్లలు, వలస ప్రాంత పిల్లలకు మిగిలిన పిల్లలతో సమానమైన విద్యను అందించడం. సమ్మిళిత విద్య దృష్టి పెట్టవలసిన అంశాలు. సాధారణంగా ఒక ప్రాంతంలో ఉండే పిల్లలందరూ ఒకే విధమైన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక నేపథ్యాన్ని కలిగి ఉండరు. కొన్ని పాఠశాలలో పిల్లలు కుల, మత, భాష, లింగ వివక్షకు గురవుతూ ఉంటారు. ఈ వివక్ష పిల్లల అభ్యసనపై తీవ్ర ప్రభావాన్ని చూపడమే కాకుండా వారిని బడి నుండి దూరం చేసే ప్రమాదం ఉంది. ఒక విద్యార్థికి సంబంధించిన ఈ గాథను పరిశీలించండి. ఖానాపురం అనే గ్రామంలో రహీం అనే బాలుడు 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు పాఠశాలలో చేరలేదు. బడిబాట కార్యక్రమం సందర్భంగా ఉపాధ్యాయుడు రహీంను 4వ తరగతిలో చేర్చారు. రహీం మిగిలిన పిల్లలతో పోల్చినప్పుడు చదువులో వెనుకబడి ఉండడంతో తరగతిలో న్యూనతాభావానికి గురయ్యేవాడు. ఉపాధ్యాయుడు ఉపయోగించే భాష, బోధించే పాఠాలు, లెక్కలు రహీంకు అర్థమయ్యేవి కావు. ఈ విషయం ఉపాధ్యాయుడు గ్రహించడం కానీ పట్టించుకోవడం కానీ జరగలేదు. తనకు పాఠాలు అర్థం కావడం లేదు అని ఉపాధ్యాయునికి ఎలా చెప్పాలో రహీంకు తెలియదు. ఈ సమస్యను తల్లిదండ్రులకు చెప్పాడు. మేమేమన్నా చదువుకున్నామా, ఏం చేయగలం, బల్లో ఉపాధ్యాయులకే చెప్పాలని తల్లిదండ్రులు సూచించారు. రహీంకు ఎటు పాలు పోలేదు. పాఠాలు పూర్తవుతున్న కొద్దీ రహీంకు ఆందోళన పెరగసాగింది. ఏం చేయాలో తెలియడం లేదు, తనకు ఏమీ రావడం లేదు, వారు చెప్పేది ఏదీ అర్థం కావడం లేదు, పైగా ఏమీ రాదనే విషయం తరగతి అందరికీ తెలిసిపోయింది. తనను ఎవరు పట్టించుకోవడం లేదు. దీని పర్యవసానం రహీం కొన్ని రోజులకు మెకానిక్ షెడ్ లో ప్రత్యక్షమైనారు. పై ఉదాహరణను పరిశీలిస్తే మనకు చదువులో వెనకబడి ఉన్న ఒక పిల్లవాడు పాఠశాలలో ఇమడలేక ఏ విధంగా బడి మానేశాడో తెలియజేస్తుంది. ఈ సంఘటన సమ్మిళిత విద్యలో భాగంగా వివిధ నేపథ్యాలు గల పిల్లలను ఒకే పాఠశాలలో చేర్చడంతో పాటు వారు పాఠశాలలో కొనసాగే విధంగా ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం తగు చర్యలను చేపట్టాలి. సాధారణంగా కింద సూచించిన వర్గాలకు చెందిన పిల్లలు సమ్మిళిత విద్యలో భాగంగా ఒక సాధారణ పాఠశాలలో చేరినప్పుడు వారు వివక్షకు గురి కాకుండా వారికి అవసరమైన సహాయక సహకారాలు అందించే ఏర్పాటు చేయబడాలి. బాలికలు, గిరిజన సంచార తెగల పిల్లలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. బాలికలు చాలా పాఠశాలలో చాలా మంది ఉపాధ్యాయులు బాలికలకు గల సామర్థ్యాలపై ఒక నిర్ణీతమైన అభిప్రాయంలో ఉంటారు. అవి ఇలా ఉంటాయి. బాలికలు కొన్ని రకమైన ఆటలే ఆడాలి. ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ వంటి కార్యక్రమాల్లో బాలికలను చేర్చడం సరైనది కాదు. జట్టు నాయకుడుగా బాలికల కంటే బాలలే బాగా పనిచేస్తారు. పైన వివరించిన అభిప్రాయాలకు ఎలాంటి శాస్త్రీయత లేదు. బాలికలకు కూడా బాలులతో సమానంగా అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా వారు రాణిస్తారు. పలు సంప్రదాయ వివక్షల కారణంగా బాలికలను ప్రత్యేక జట్టుగా చేయడం, వారికి ఆంక్షలు విధించడం వంటివి చేయడం ద్వారా బాలికల భాగస్వామ్యం తగ్గిపోయి వారు బడికి దూరమయ్యే ప్రమాదం ఉంది. గిరిజన సంచార తెగల పిల్లలు. గిరిజన లేదా సంచార తెగలకు చెందిన పిల్లల భాష, వారి ఆచార వ్యవహారాలు, వేషధారణ మిగిలిన పిల్లలకు భిన్నంగా ఉంటుంది. వీరి బలమైన సాంస్కృతిక నేపథ్యం మిగిలిన పిల్లలందరూ అవగాహన చేసుకొని దానిని గౌరవించేలా వారిని తయారు చేయడం పాఠశాలలోని అందరి బాధ్యత. అప్పుడే ఈ తెగల పిల్లలు పాఠశాలలో వివిధ కార్యక్రమాల్లో, కృత్యాల్లో స్వేచ్ఛంగా పాల్గొంటారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. ఈ కేటగిరీలో కింద సూచించిన రకాలకు చెందిన పిల్లలు ఉంటారు. బుద్ధిమాంద్యం గల పిల్లలు, వినికిడి లోపం గల పిల్లలు, దృష్టి లోపం గల పిల్లలు, శారీరక వైకల్యం గల పిల్లలు, అభ్యసన సమస్యలు గల పిల్లలు. పైన సూచించిన వివిధ రకాలైన పిల్లలలో ఏ రకానికి చెందిన వారైనా సాధారణ పాఠశాలలో చేరితే ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి పిల్లల సమస్యలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కొందరిని సరిగ్గా వినిపించకపోవడం, కనిపించకపోవడం, మరి కొందరికి ఉపాధ్యాయుడు చెప్పే అంశాలు నల్లబల్లపై రాసిన అంశాలు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. వీరి జట్టు కృత్యాల్లో చురుకుగా పాల్గొనలేరు.
చాలా మందికి ఉపాధ్యాయుని సహాయం అవసరం అవుతుంది. కాబట్టి వీరిని బోధనాభ్యాసన ప్రక్రియలో పాల్గొనేలా చేయడానికి పాఠశాల ప్రత్యేక వ్యూహాన్ని రచించి అమలు పరచవలసి ఉంటుంది. ఇంతటితో మొదటి అధ్యాయం పూర్తయింది.